హలో ఎవ్రీవన్. ముందు వీడియోలో మనం క్లియర్గా ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్ తాలూకా థియరీ ఏంటో చూసాము. బేసికలీ ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్లో మనకి ఇన్పుట్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, లైక్ x1 x2 x3 సో ఆన్ xn. ఈ ఇన్పుట్ వర్డ్స్ నుంచి మనం అవుట్పుట్ వర్డ్స్కి కైండ్ ఆఫ్ మ్యాచింగ్ చేస్తామన్నమాట. అది సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్. లైక్ లెట్స్ సే ఇన్పుట్లోని x1 బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ ఇంకా x3 బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ ఇంకా xn బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకో y1కి. ఈ మూడు కనెక్షన్స్ అనేవి వెయిట్తో సెట్ చేస్తాం. వెరాజ్ x2 అండ్ ఇంకా మిగతా కనెక్షన్స్ అన్నీ అంత వెయిట్ ఎక్కువగా ఉండవు అన్నమాట. ఓకే, వెరాజ్ x1 x3 xn మన y1కి బాగా కాంట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి వీటి తాలూకా వెయిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది ఎలా జరుగుతుంది అనేది మ్యాథమెటికల్గా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏ కాన్సెప్ట్లో అన్నా, ఏ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో అన్నా మనకి యాక్చువల్లీ 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హైపోథసిస్, ఇది మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాము. అండ్ రెండోది వచ్చేసి లాస్ ఫంక్షన్, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆప్టిమైజర్. ఈ ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్లో దాని తాలూకా హైపోథసిస్ వచ్చేసి ఈ హోల్ నెట్వర్క్ స్ట్రక్చర్ అనమాట. ఈ హోల్ నెట్వర్క్ స్ట్రక్చర్లోని మనకి ఏం జరుగుతుందో ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఆ తర్వాత మొత్తం ఈ హైపోథసిస్, లాస్ ఫంక్షన్, ఆప్టిమైజర్ వేలో ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బేసికలీ ఇక్కడ చూసుకుంటే మనకి మల్టిపుల్ ఇన్పుట్ వర్డ్స్ ఉన్నాయి. x1 x2 x3 x4 x5 సో ఆన్, ఇలా ఎన్నైనా ఇన్పుట్ వర్డ్స్ ఉండొచ్చు. ఈ ఇన్పుట్ వర్డ్స్ అన్నీ ఒక బైడైరెక్షనల్ ఆర్ఎన్ఎన్లో కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సో టైం వైజ్ మనం ఈ ఇన్పుట్స్ పాస్ చేస్తాము. టైం స్టెప్ 0లో x1 అనే ఇన్పుట్ పాస్ చేస్తున్నాము, టైం స్టెప్ 1లో x2 అనే ఇన్పుట్ పాస్ చేస్తున్నాము, టైం స్టెప్ 2లో x3 అనే ఇన్పుట్ పాస్ చేస్తున్నాము. ఇలా మల్టిపుల్ ఇన్పుట్స్ పాస్ చేస్తాం అనమాట. అండ్ ఎప్పుడైతే మనం ఇన్పుట్ పాస్ చేసి మొత్తం ఇలా ప్రాసెస్ చేశాక మనకి కంటెక్స్ట్ వెక్టర్స్ వస్తాయి. సో ప్రతి ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి మనకి కంటెక్స్ట్ వెక్టర్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఆ కంటెక్స్ట్ వెక్టర్స్ని మనం నెక్స్ట్ టైం పాస్ చేస్తాము. అండ్ అలానే మనం కావాలంటే ఇంకేదైనా పర్పస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ పర్పస్ కోసం యూస్ చేసుకోవడానికి మనం సెపరేట్గా ఇక్కడ రాస్తున్నాం అనమాట. సో బేసికలీ ఈ h0, h1, h2, h3, h4 అనేవి కంటెక్స్ట్ వెక్టర్స్ ఫ్రమ్ దీస్ ఆర్ఎన్ఎన్ సెల్స్ అనుకోండి. h0లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది? h0లో బేసికలీ కరెంట్ ఇన్పుట్ అంటే x1 ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. అండ్ ఇంకా పాస్ట్ ఇన్పుట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండిద్ది ఒకవేళ ఉంటే. కానీ ఇక్కడ x1 అనేది ఫస్ట్ వర్డ్ కాబట్టి దీనికి ముందు వర్డ్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ అయితే ఏముండదు. x2, x3, x4 ఇలాగా ఫ్యూచర్లో ఉన్న కొన్ని వర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది పర్సిస్ట్ చేయగలదు, ఈ h0 అనే కంటెక్స్ట్ వెక్టర్. ఓకే, అండ్ సిమిలర్లీ h1 అనేది x2 గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేస్తుంది. అండ్ తర్వాత x1 అండ్ ఇంకా x3 అండ్ x1 కన్నా ముందు ఇంకేమీ లేవు కాబట్టి x4 అలాగా. అంటే మనం అలాగ టైం స్టాంప్లో ముందుకు వెళ్ళే కొద్దీ ఈ h1 హోల్డ్ చేసే ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ ఇన్పుట్ వర్డ్ గురించి అయితే తగ్గిపోతూ ఉండిద్ది అనమాట. సో నేను ఇప్పుడు చెప్తుంది మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ చూసేసి తర్వాత అయితే ఈ పర్టికులర్ వీడియోలోకి రండి. ఓకే, ఆ తర్వాత h2 చూసారనుకోండి. h2లో x3 గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, h2 అంటే ఇక్కడి నుంచి వచ్చే కంటెక్స్ట్ వెక్టర్. సో ఈ కంటెక్స్ట్ వెక్టర్లో మనకి కరెంట్ వర్డ్ ఏంటి? x3 కాబట్టి x3 తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత x2 అండ్ ఇంకా x4 గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని తర్వాత x1 x5 గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాగా టైం స్టాంప్స్ మనం పెంచే కొద్దీ ఆ కరస్పాండింగ్ వర్డ్స్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ కంటెక్స్ట్ వెక్టర్స్లో. అలాగే మనకి h0, h1, h2, h3, h4 ఇలాగ మల్టిపుల్ కంటెక్స్ట్ వెక్టర్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ పార్ట్ని మనం ఎన్కోడర్ అనుకోవచ్చు. ఎక్కడైతే మనం ఇన్పుట్స్ పాస్ చేస్తున్నామో ఆ స్పెసిఫిక్ పార్ట్ని మనం ఎన్కోడర్ అనుకోవచ్చు. అండ్ వన్స్ ఎన్కోడ్ చేసేసాక ఈ పర్టికులర్ కంటెక్స్ట్ వెక్టర్స్తో మనం ఏం చేస్తున్నామో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. పార్ట్ మనం డీకోడర్ అనుకోవచ్చు. ఇది ఎన్కోడర్ అండ్ ఇది డీకోడర్. ఎన్కోడర్లో మనం జస్ట్ ఇన్పుట్స్ని ప్రాసెస్ చేస్తున్నాము. ప్రాసెస్ చేసి కంటెక్స్ట్ వెక్టర్స్ లైక్ h0, h1, h2, h3, h4 అనేవి మనకు వస్తున్నాయి అవుట్పుట్గా. వెరాస్ ఈ డీకోడర్లో మనం వేరే కంటెక్స్ట్ వెక్టర్స్ తీసుకొని అండ్ ఇంకా ప్రీవియస్ అవుట్పుట్స్ తీసుకొని
మనం కరెంట్ అవుట్పుట్ని అయితే జనరేట్ చేస్తున్నాం అనమాట. లైక్ Y0, Y1, Y2, Y3 ఇవి మన కరెంట్ అవుట్పుట్స్ అనుకోండి. ఈ కరెంట్ అవుట్పుట్స్ మనం ఎలా జనరేట్ చేస్తున్నాము, బేసికలీ ఒక కంటెక్స్ట్ వెక్టర్ తీసుకొని ఈ కంటెక్స్ట్ వెక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది కాన్సెప్ట్లో చూద్దాము. అండ్ అలానే ఒకవేళ ప్రీవియస్ అవుట్పుట్ ఏదన్నా ఉంటే, ఈ పర్టికులర్ కేసులో మనకి ప్రీవియస్ అవుట్పుట్ లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ అవుట్పుట్ కాబట్టి. అండ్ ఈ పర్టికులర్ కేసులో మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఉంది కాబట్టి ఈ Y0 తీసుకుంటాము. అండ్ అలానే ఈ C2 అనేది కూడా ఇన్పుట్గా తీసుకుంటాం. ఈ C2తో పాటు ప్రీవియస్ టైం స్టాంప్ అవుట్పుట్ అంటే S1 కూడా మనం ఇన్పుట్గా తీసుకుంటాం అనమాట. సో ఇవన్నీ ఇన్పుట్గా తీసుకొని మనం ఎలా Y1 జనరేట్ చేస్తున్నాము ఏంటి అనేది అయితే క్లియర్గా ఈ పర్టికులర్ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ C1 అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ S0 C1 ఇన్పుట్గా ఇచ్చేస్తే ఇది సేమ్ యాజ్ RNN సెల్ వర్క్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు RNN సెల్ అనేది ఎలా వర్క్ అవుతుందో, నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ C1, C2, C3, C4 అనేవి ఎలా క్యాలిక్యులేట్ అవుతాయి అండ్ ఆ C1, C2, C3, C4 అనేవి దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి అనేవి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ సే C1 మనం చూస్తున్నాం అనుకోండి, సిమిలర్గా C2, C3, C4 కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం C1 ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో C1 తాలూకు ఫార్ములా చూస్తే మీకు సంథింగ్ ఇలా అయితే ఉండిద్ది అనమాట. సమ్మేషన్ ఆఫ్ HI ఇంటూ α1i. ఇక్కడ C1 క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి α1i అంటున్నాం. సో ఈ α1i అనేవి ఏంటంటే, ఈ ఆల్ఫాస్ అనేవి ఏంటంటే సింప్లీ వెయిట్స్ ఆన్ దీస్ కనెక్షన్స్ అనుకోవచ్చు. ఈ C1కి మనకి H0, H1, H2, H3, H4 నుంచి కనెక్షన్స్ ఉన్నాయి. H0, H1, H2, H3, H4, సో ఆన్ Hn. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మన ఎన్కోడర్ నుంచి వచ్చే కాంటెక్స్ట్ వెక్టర్స్. ఇది ఫస్ట్ RNN ఆర్ బైడైరెక్షనల్ RNN సెల్ నుంచి వచ్చే కంటెక్స్ట్ వెక్టర్ అనమాట. ఇది సెకండ్ బైడైరెక్షనల్ RNN సెల్ నుంచి వచ్చే కంటెక్స్ట్ వెక్టర్. అండ్ ఇది థర్డ్ బైడైరెక్షనల్ RNN నుంచి వచ్చే కంటెక్స్ట్ వెక్టర్. అలాగా ఈ H0s అనేవి కంటెక్స్ట్ వెక్టర్స్ అనమాట. మన కరస్పాండింగ్ ఇన్పుట్ తాలూకా ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ని కంప్రెస్ చేసి ఇందులో పెట్టుకుంటే అనుకోవచ్చు మీరు. ఈ కంటెక్స్ట్ వెక్టర్స్ C1 అనే దాన్ని తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం. C1 అనేది ఏంటి, మన డీకోడర్కి ఇన్పుట్గా ఇస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ C1 అనేది ఈ డీకోడర్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. ఈ డీకోడర్కి ఇన్పుట్ ఇచ్చే C1 మనం ఇప్పుడు ఎలా జనరేట్ చేస్తున్నామో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ C1కి H0 నుంచి ఒక కనెక్షన్ ఉంది, H1 నుంచి ఒక కనెక్షన్ ఉంది, H2 నుంచి ఒక కనెక్షన్ ఉంది, H3 నుంచి ఒక కనెక్షన్ ఉంది, H4 నుంచి ఒక కనెక్షన్ ఉంది, Hn నుంచి ఒక కనెక్షన్ ఉంది. ఇలా మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ కనెక్షన్స్ అన్నిటి మీద కరస్పాండింగ్ వెయిట్స్ ఉంటాయి. సో ఆ వెయిట్స్నే మనం దీన్ని α10 అనుకోవచ్చు, దీన్ని α11 అనుకోవచ్చు, దీన్ని α12 అనుకోవచ్చు, α13 అనుకోవచ్చు, α14 అనుకోవచ్చు, α15 అనుకోవచ్చు. ఇలాగా మీకు ఏ కంటెక్స్ట్ వెక్టర్ని దీనికి కనెక్ట్ చేస్తున్నాము అనేది ఇక్కడ డినోట్ అవుతుంది అనమాట. α1 అంటే C1కి కనెక్ట్ చేస్తున్నామని, 0 అంటే 0th కంటెక్స్ట్ వెక్టర్ కనెక్ట్ చేస్తున్నామని. అండ్ సిమిలర్లీ ఇక్కడ 1 అంటే కంటెక్స్ట్ వెక్టర్ 1 అని. అండ్ ఈ 1 దేన్ని డినోట్ చేస్తుంది, ఇన్పుట్ కంటెక్స్ట్ వెక్టర్ మనం కనెక్ట్ చేస్తున్నాం అనేది డినోట్ చేస్తున్నాం అనమాట. సో ఈ వెయిట్స్ అనేవి అలా డినోట్ అవుతాయి. ఈ వెయిట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ అవుతాయి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బేసికలీ ఈ ఆల్ఫాస్ అనేవి సాఫ్ట్ మ్యాక్స్ నుంచి జనరేట్ అవుతాయి అన్నమాట. సో మీకు సాఫ్ట్ మ్యాక్స్ అంటే ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నాను. సాఫ్ట్ మ్యాక్స్ అనేది ఒక యాక్టివేషన్ ఫంక్షన్. ఆ యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఫర్ సపోజ్ ఏదన్నా లైక్ లెట్స్ మనకి 10 న్యూరాన్స్ ఉన్నాయనుకోండి అవుట్పుట్ లేయర్లో, ఇది అవుట్పుట్ లేయర్ అనుకుందాం. ఈ అవుట్పుట్ లేయర్లో 10 న్యూరాన్స్ మీద మనం సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తే, ఈ సాఫ్ట్ మ్యాక్స్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ప్రాబబిలిటీ స్కోర్స్ ఇచ్చింది. ఈ పర్టికులర్ దాన్ని క్లాస్ 1 అనుకుందాం. ఈ న్యూరాన్ అనేది మనకి క్లాస్ 1 ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకుంటే, అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 1 దీని నుంచి వచ్చే అవుట్పుట్ డినోట్ చేస్తుంది, అండ్ ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 2 దీని నుంచి వచ్చే అవుట్పుట్ డినోట్ చేస్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ 3 దీని నుంచి వచ్చే అవుట్పుట్ డినోట్ చేస్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ n దీని నుంచి వచ్చే అవుట్పుట్ డినోట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాబిలిటీస్ అన్ని సమ్ చేస్తే మనకి ఇట్ విల్ బి ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ ప్రాబిలిటీ స్కోర్స్ అన్ని సమ్ చేస్తే మనకి 1 వస్తుంది. సిమిలర్లీ ఈ ఆల్ఫాస్ అన్ని సమ్ చేసాం అనుకోండి, α10, α11, α12, సో ఆన్ α1n, ఇవన్నీ సమ్ చేస్తే మీకు ఇట్ విల్ బి ఈక్వల్ టు 1 అనమాట. సో ఇది n. బేసికలీ ఇవన్నీ
ప్రాబబిలిటీ స్కోర్స్ అనుకోవచ్చు. ఇది ఇవన్నీ ప్రాబబిలిటీ స్కోర్స్. అండ్ ఈ ప్రాబబిలిటీ స్కోర్స్ ఎలాగ దేని మీద డిపెండ్ అయ్యి మనం ఈ సాఫ్ట్ మ్యాథ్స్ అప్లై చేస్తున్నాం, దేని మీద ఈ సాఫ్ట్ మ్యాథ్స్ అప్లై చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు బేసికలీ మీకు సాఫ్ట్ మ్యాథ్స్ ఫార్ములా తెలిస్తే అది సమ్వాట్ ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఆల్ఫా ఇక్కడ ఐజే అని రాస్తున్నాను. సో ఇక్కడ మనం 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలానే 2కి 3కి అలా ప్రతి దానికి సెపరేట్ సాఫ్ట్ మ్యాథ్స్ అప్లై చేస్తాం అనమాట. సో బేసికలీ ఇవన్నీ సాఫ్ట్ మ్యాథ్స్ కోర్స్. ఇది మీకు అర్థం కావాల్సింది. C1కి ఒక సెపరేట్ సాఫ్ట్ మ్యాథ్స్ కోర్స్ ఉంటాయి. అండ్ సిమిలర్లీ C2కి సెపరేట్ సాఫ్ట్ మ్యాథ్స్ కోర్స్ ఉంటాయి. C3కి సెపరేట్ సాఫ్ట్ మ్యాథ్స్ కోర్స్ ఉంటాయి. C4కి సెపరేట్ సాఫ్ట్ మ్యాథ్స్ కోర్స్ ఉంటాయి. అండ్ సిమిలర్లీ CNకి సెపరేట్ సాఫ్ట్ మ్యాథ్స్ కోర్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఈ సాఫ్ట్ మ్యాథ్స్ కోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ బేసికలీ ఈఐజే అనే దాని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఏఐజే ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈఐజే ఏంటంటే ASI-1 HJ. సో ఇప్పుడు ఈ SI-1 ఇంకా HJ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏ అంటే సింప్లీ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అనమాట. ఇది సింపుల్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ అనుకోవచ్చు మీరు. సో ఒక సింపుల్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ అనేది 2 ఇన్పుట్స్ తీసుకుంటుంది. ఒక ఇన్పుట్ వచ్చేసి SI-1 అండ్ ఇంకో ఇన్పుట్ వచ్చేసి HJ. ఇక్కడ SI-1 అంటే ప్రీవియస్ టైం స్టాంప్లో ఉన్న అవుట్పుట్ కంటెక్స్ట్ వెక్టర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే బేసికలీ 3 కంటెక్స్ట్ వెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 3 కంటెక్స్ట్ వెక్టర్స్ ఉన్నాయి. ఒక కంటెక్స్ట్ వెక్టర్ వచ్చేసి హెచ్ఐస్ అనేవి ఇన్పుట్ కంటెక్స్ట్ వెక్టర్స్. అండ్ రెండోది వచ్చేసి సిఐస్ అనేది మనం డీకోడర్కి ఇన్పుట్గా ఇచ్చే కంటెక్స్ట్ వెక్టర్స్ అనమాట. డీకోడర్ ఇన్పుట్ కంటెక్స్ట్ వెక్టర్స్. అండ్ మూడోది వచ్చేసి ఎస్ఐస్. ఈ ఎస్ఐస్ అనేవి అవుట్పుట్ కంటెక్స్ట్ వెక్టర్స్. ఓకే, ఈ ఎస్ఐస్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉండిద్ది, ఇప్పుడు వరకు జనరేట్ అయిన అవుట్పుట్స్ అన్నిటి తాలూకా కంటెక్స్ట్ ఉండిద్ది అనమాట. సో లెట్స్ సే S3 తీసుకున్నాం అనుకోండి. S3లో మనకి ఈ Y2 తాలూకా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది, Y1 తాలూకా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది, అండ్ ఇంకా Y0 తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా ఉండిద్ది అనమాట. ఎందుకంటే మనకి ప్రీవియస్ టైం స్టాంప్లో జనరేట్ అయిన అవుట్పుట్స్ తాలూకా కంటెక్స్ట్ అనేది ఇక్కడ మెయింటైన్ అయింది. సో అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అవుట్పుట్ కంటెక్స్ట్ వెక్టర్స్లో ప్రీవియస్ అవుట్పుట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉండేది. వెరాస్ సిఐస్ అనేవి మనం అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వెరాస్ హెచ్ఐస్లో ఇన్పుట్స్ తాలూకా కంటెక్స్ట్ వెక్టర్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ ఆల్ఫా ఐస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఈ ఆల్ఫా ఐజేస్ అనేవి ఈఐజేస్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఈ ఈఐజేస్ అనేవి ఈ ఎస్ఐ అంటే ఈ హెచ్ఐస్ అండ్ ఇంకా ఈ ఎస్ఐస్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఎస్ఐస్ అంటే ఏంటి, అవుట్పుట్ కంటెక్స్ట్ వెక్టర్స్. హెచ్ఐస్ అనేవి ఇన్పుట్ కంటెక్స్ట్ వెక్టర్స్ అనమాట. బేసికలీ ఎప్పుడైనా ఒక ప్రెసెంట్ టైం స్టాంప్లో అంటే ఇప్పుడు పర్టికులర్ మనం C1కి జనరేట్ చేయాలనుకుంటున్నాం. సో C1 అనేది ఫస్ట్ అవుట్పుట్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అంటే అవుట్పుట్ 1 జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అవుట్పుట్ 1 జనరేట్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ అవుట్పుట్ కంటెక్స్ట్ వెక్టర్ ఫస్ట్ టైం స్టాంప్లో అవుట్పుట్ జనరేట్ చేసేటప్పుడు మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏమి ఉండదు కాబట్టి దాన్ని S0 అన్న అనుకోవచ్చు, లేదా 0 అనుకోవచ్చు. S0 = 0 అనుకోవచ్చు. ఈ S0ని మనం ఇన్పుట్గా తీసుకుంటాం. అండ్ అలానే హెచ్జే అంటే మనం ఏదైనా ఇన్పుట్ తీసుకోవచ్చు అనమాట, ఆర్ అన్నీ తీసుకోవచ్చు. సో ఫస్ట్ టైం H0 తీసుకుంటాం, సెకండ్ టైం H1 తీసుకుంటాం, థర్డ్ టైం HN తీసుకుంటాం, ఫోర్త్ టైం H3 తీసుకుంటాం, H4 తీసుకుంటాం, అలా ఇవన్నీ తీసుకుంటాం అనమాట. అంటే మనం S0 H0 అండ్ S0 H1 అండ్ S0 H2 అండ్ సిమిలర్లీ S0 HN వీటన్నిటి మీద మనం ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అప్లై చేస్తాం అనమాట. S0 ఇంకా H0 ఈ రెండింటిని ఒక ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్కి ఇన్పుట్గా తీసుకుంటాం అనమాట. సో ఈ రెండింటిని ఇన్పుట్గా తీసుకుంటున్నామంటే బేసికలీ ఒక సింపుల్ ఈక్వేషన్ లైక్ f(W0 టైమ్స్ S0 ప్లస్ W1 టైమ్స్ H0). సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఒక అవుట్పుట్ వస్తుంది. అది ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ నుంచి వచ్చే అవుట్పుట్ అనుకోవచ్చు మీరు సింపుల్గా. సో అవుట్పుట్ని సంథింగ్ లైక్ O1 అనుకుందాము. అండ్ సిమిలర్లీ ఈ S0 H1 W0 S0 ప్లస్ W1 H1
ఇలాగా అప్లై చేసిన తర్వాత మీకు వచ్చే అవుట్పుట్ O2 అనుకోండి. ఇలాగా దీని నుంచి O1 వస్తుంది, దీని నుంచి O2 వస్తుంది, దీని నుంచి O3 వస్తుంది, అండ్ సిమిలర్లీ దీని నుంచి ON వస్తుంది అనుకోండి. ఇక్కడ వచ్చే ఓస్ మీద మనం సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తున్నాం అనమాట. అది ఈ పర్టికులర్ కేసులో మనం అప్లై చేస్తున్నాము. ఈ ఆల్ఫా ఐజెస్లో మనకి ఎలా సాఫ్ట్ మ్యాక్స్ వాల్యూస్ వస్తున్నాయి అంటే బేసికలీ ఇలాగా పేర్స్ తీసుకుంటున్నాము. S0 H0, S0 H1, S0 H2, S0 HN అనేవి. ఇవి దేనికి తీసుకుంటున్నాము? కంటెక్స్ట్ వెక్టర్ 1 జనరేట్ చేయడానికి. ఇలా కంటెక్స్ట్ వెక్టర్ 1 జనరేట్ చేయడానికి ఇలా పేర్స్ తీసుకొని వాటి మీద మనం ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అప్లై చేస్తున్నాము. ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అనేది సింపుల్గా ఈ ఈక్వేషన్ అప్లై చేయడం అనమాట. ఓకే, సో ఈ ఈక్వేషన్ అప్లై చేసి మనకి వచ్చే అవుట్పుట్స్ని లైక్ O1, O2, O3, O4 అలా ON వీటన్నిటి మీద మనం సింపుల్గా సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తున్నాం. సో సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తే దాని ఈక్వేషన్ ఎలా ఉండిద్ది? దాని ఈక్వేషన్ సమ్వాట్ ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇలా అప్లై చేసిన తర్వాత ఆటోమేటికలీ మీకు ఈ వాల్యూస్ అన్నీ సమ్ చేస్తే అది ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. అండ్ లైక్ లెట్సే దీని వాల్యూ వచ్చేసి 0.8 అనుకుందాము, దీని వాల్యూ వచ్చేసి 0.1 అనుకుందాము, దీని వాల్యూ వచ్చేసి 0.02 అనుకుందాము. అలాగా ఇవన్నీ సమ్ చేస్తే మనకి దాని వాల్యూ ఈక్వల్ టు 1 ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇది 0.8 ఉందంటే ఈ H0 అనేది చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది మన ప్రెజెంట్ అవుట్పుట్కి అనేది అర్థం అనమాట. అంటే ఇక్కడ వచ్చే ప్రాబిలిటీ స్కోర్ ఏం చెప్తుంది అంటే ఈ కరస్పాండింగ్ ఇన్పుట్ మన అవుట్పుట్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ని చెప్పుద్ది అనమాట. సో లైక్ లెట్సే నేను మీకు ముందు ఆల్రెడీ చెప్పాను కదా, X1, X3, XN అనేవి అదే ఎక్కువ Y1కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనుకోండి. అప్పుడు X1 అంటే ఆల్ఫా 1 అనేది ఎక్కువ వాల్యూ ఉండిద్ది. లైక్ లెట్స్ 0.4 అనుకుందాము. అండ్ ఇంకా ఆల్ఫా 1, 3 కూడా కొద్దిగా ఎక్కువ వాల్యూ ఉండిద్ది, లైక్ 0.2 అనుకుందాము. ఆల్ఫా N కూడా ఎక్కువ వాల్యూ ఉండిద్ది, లైక్ 0.2 అనుకుందాము. సో ఇవన్నీ సమ్ చేస్తే 0.8 అయిపోయింది. మిగతా 0.2 అనేవి రిమైనింగ్ అన్నిటి నుంచి వచ్చే ఆల్ఫా సమ్ చేస్తే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఏవైతే కాంట్రిబ్యూట్ చేస్తాయో ఆ కనెక్షన్స్ మీద ఎక్కువ వెయిట్స్ ఉంటాయి, అండ్ ఏవైతే కాంట్రిబ్యూట్ చేయవో ఆ కనెక్షన్స్ మీద తక్కువ వెయిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ పర్టికులర్ ఆల్ఫాస్ అనేవి మనం క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. అండ్ ఫస్ట్ టైం మనం ఈ ఆల్ఫా ఐస్ జనరేట్ చేసేటప్పుడు అవి కరెక్ట్గా రావాలన్న గ్యారంటీ లేదు. సో ఎలాగైతే మనం C1 కాంటెక్స్ట్ వెక్టర్ జనరేట్ చేస్తున్నామో C1 కాంటెక్స్ట్ వెక్టర్ ఎలా వస్తుంది? ఈ హెచ్ ఐస్ని మనం ఆల్ఫా ఐస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఈ ఆల్ఫా ఐస్ అంటే లైక్ H0 మీద కరస్పాండింగ్ ఆల్ఫా 10 వాల్యూ అనేది ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ H0 తాలూకు వాల్యూ ఎక్కువగా C1లో ఉంటుంది. అండ్ ఆల్ఫా I3 అనేది తక్కువగా ఉందనుకోండి, అప్పుడు H3 అనేది C1కి తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే మన ఇన్పుట్ కాంట్రిబ్యూషన్ అనేది ఈ ఆల్ఫా ఐజెస్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. అండ్ ఈ ఆల్ఫా ఐజెస్ అనేవి సింపుల్గా సాఫ్ట్ మ్యాక్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. బేసికలీ ఈ ఆల్ఫా ఐజెస్ అనేవి మనకి ఏది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేవి డిసైడ్ చేస్తున్నాయి. అండ్ స్టార్టింగ్ మనం అప్లై చేసేటప్పుడు ఈ ఆల్ఫా ఐజెస్ అనేవి కరెక్ట్గా ఉండకపోవచ్చు వాటి వాల్యూస్, కానీ బ్యాక్ ప్రాపగేషన్ ద్వారా ఇవి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. సో స్టార్టింగ్ ఇనిషియల్గా మనం మన వెయిట్స్ అన్నీ ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేస్తాము. ఇక్కడ వెయిట్స్ ఏంటి? బేసికలీ ఈ కనెక్షన్స్ మీద ఉండే వెయిట్స్ మన వెయిట్స్, అండ్ అలానే ఈ కనెక్షన్స్ మీద కూడా మన వెయిట్స్ ఉంటాయి. అండ్ అలానే ఈ ఆల్ఫా ఐజెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ వాడుతున్నాం కదా. ఈ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్లో ఈ డబ్ల్యూస్ ఉన్నాయి కదా, ఇవి కూడా మన వెయిట్స్ అనమాట. సో ఈ వెయిట్స్ అన్నీ మనం ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లాస్ చాలా ఎక్కువ ఉండేటప్పుడు మనం సమ్ అడ్వాన్స్డ్ ఆప్టిమైజర్ లైక్ యాడమ్, ఎడాగ్రాడ్ అవన్నీ యూస్ చేసి మనం ఏం చేస్తామో ఈ లాస్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ లాస్ని RNN లాంటి ఆర్కిటెక్చర్స్లో ఎలాగా రెడ్యూస్ చేయగలం? యూజింగ్ బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైం అనమాట. సో బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైం యూస్ చేసుకుంటా ఈ ఆప్టిమైజర్తో మనం లాస్ ఫంక్షన్ని తగ్గించడానికి ట్రై చేస్తాం. సో ఇలా మల్టిపుల్ ఇటరేషన్స్ కంప్లీట్ అయ్యాక
మోడల్ వెయిట్స్ అన్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేస్తుంది. అండ్ అలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసినప్పుడు ఫర్ సపోజ్ y1 అనే అవుట్పుట్కి x1, x3, xn అనేవి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తే దాని తాలూకా కరస్పాండింగ్ ప్రాబిలిటీ స్కోర్స్ అనేవి సంథింగ్ లైక్ 0.4, 0.2, 0.2గా అడ్జస్ట్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ అన్నిటి వెయిట్స్ అనేవి జస్ట్ 0.2తో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మన అవుట్పుట్కి ఏ ఇన్పుట్స్ అయితే ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయో ఆ ఇన్పుట్ కనెక్షన్స్ మీద ఎక్కువ ప్రాబిలిటీ స్కోర్ ఉండేటట్టు మోడల్ అనేది చూసుకునేది అనమాట. ఆ విధంగా ఈ మోడల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయ్యింది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్ఎన్ఎన్ సింపుల్ ఆర్ఎన్ఎన్ తీసుకున్నాం అనుకోండి మేబీ ఒక 10 to 15 వర్డ్స్ వరకు వర్క్ అవ్వచ్చు. అదే ఎల్ఎస్టిఎం తీసుకున్నాం అనుకోండి ఒక 20 వర్డ్స్ వరకు వర్క్ అవ్వచ్చు. అదే ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్ తీసుకున్నాం అనుకోండి అది మేబీ ఒక 30 to 40 వర్డ్స్ వరకు వర్క్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్లో డైరెక్ట్గా ఒక మల్టిపుల్ టైమ్ స్టాంప్స్ తర్వాత సడన్గా వచ్చే కంటెక్స్ట్ వెక్టర్తో మనం అవుట్పుట్ జనరేట్ చేయడానికి ట్రై చేయట్లేదు. మనం x3 తాలూకా కంటెక్స్ట్ వెక్టర్ కన్సిడర్ చేస్తున్నాం, xn తాలూకా x2 తాలూకా కంటెక్స్ట్ వెక్టర్ కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ సిమిలర్లీ x1 తాలూకా కంటెక్స్ట్ వెక్టర్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇలాగ అన్ని కంటెక్స్ట్ వెక్టర్స్ తీసుకొని వాటిల్లో ఏది మనకి ఇంపార్టెంట్ అనేది సాఫ్ట్ మ్యాక్స్ ద్వారా డిసైడ్ అయ్యి అప్పుడు మనం దాన్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. దానివల్ల ఈ ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్ అనేది ఇంకా బాగా వర్క్ అవుతుంది అనమాట. అందుకే 30 to 40 వర్డ్స్ వరకు మన కంటెక్స్ట్ని పర్సెస్ చేసి ఆర్ మన కంటెక్స్ట్ని యూస్ చేసుకొని అవుట్పుట్ని అయితే జనరేట్ చేయగలదు అనమాట. ఈ పర్టికులర్ కేసులో కూడా మనకి మల్టిపుల్ హైపర్ పారామీటర్స్ ఉంటాయి. ఒక మెయిన్ హైపర్ పారామీటర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టీ అని చెప్పాను కదా, ఈ టీ అని ఉంది కదా, ఇది ఒక హైపర్ పారామీటర్ అనమాట. బేసికలీ నేను ఏం చెప్పాను మీకు, మన ఇన్పుట్ వర్డ్స్ అన్ని కన్సిడర్ చేసిద్ది లైక్ H0, H1, H3 అలాగే అన్ని కంటెక్స్ట్ వెక్టర్స్ కన్సిడర్ చేసిద్ది అని చెప్పాను. కానీ అన్ని కన్సిడర్ చేయడం అనేది చాలా ఎక్కువ కంటెక్స్ట్ వెక్టర్స్ ఒకేసారి తీసుకున్నట్టు అయ్యింది. మోడల్ అంత ప్రాసెస్ చేయలేకపోవచ్చు. మనం ఈ కంటెక్స్ట్ లెంత్ని కూడా మనం లిమిట్ చేయొచ్చు అనమాట. ఆ లిమిట్ చేయడానికే ఈ టీ అనే హైపర్ పారామీటర్ అనమాట. లైక్ లెట్సే ఒక 15 వర్డ్స్కి లిమిట్ చేసాం అనుకోండి, అప్పుడు ఓన్లీ ఇన్పుట్ నుంచి 15 కంటెక్స్ట్ వెక్టర్స్ మాత్రమే తీసుకునేది అనమాట. సో ఆ 15 వర్డ్స్లో ఏది మనకి బాగా మ్యాచింగ్ అవుతుంది మన అవుట్పుట్కి అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్ అనేది పనిచేస్తుంది. అండ్ ఈ 40 వర్డ్స్ దాటిన తర్వాత ఆర్ఎన్ఎన్ విత్ అటెన్షన్ కూడా సరిగ్గా పనిచేయదు. అప్పుడు మనకి సమ్ బిగ్గర్ మోడల్స్ లైక్ ట్రాన్స్ఫార్మర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ట్రాన్స్ఫార్మర్ అనేది అది ఎలా వర్క్ అవుద్ది ఏంటి, అసలు ట్రాన్స్ఫార్మర్ మ్యాథ్స్ ఏంటి, ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా థియరీ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఆ తర్వాత దానిలో ఇన్వాల్వ్ అయిన మ్యాథ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కూడా మీకు ఒకవేళ నేను చెప్పిందంతా క్లియర్గా అర్థం కాకపోతే ఇట్స్ ఫైన్, మళ్ళా వీడియోని చూడండి. ఎందుకంటే ఇక్కడ మనం మల్టిపుల్ టైమ్స్ ఈ C1 ఎలా క్యాల్కులేట్ అవుతుంది అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మీరు ఒకసారి ఈక్వేషన్స్ అన్ని నేను చెప్పినవన్నీ ఒక దగ్గర రాసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వీడియో చూడండి, ఫస్ట్ వీడియో చూసి మొత్తం ఈక్వేషన్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని మీకు మీరే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పటికి అర్థం కాకపోవచ్చు, అప్పుడు మళ్ళీ వీడియో చూడండి, అప్పుడు మీకు మొత్తం కాన్సెప్ట్ అయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పటికీ అర్థం కాకపోతే అప్పుడు కమెంట్ చేయండి. ఓకే, మీకు ఫస్ట్ టైం చూసిన వెంటనే ఈ వీడియో అర్థమవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకునేటప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ మల్టిపుల్ టైమ్స్ ఈ ఈక్వేషన్స్ని చూస్తూ అసలు ఏంటవుతుంది ఏమవుతుంది అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం.